నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. అయితే ఇప్పటి జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారంటే ఎప్పుడు వాళ్ళ తోటి పిల్లలతో తెగ ఆడేసి వాళ్ళ దగ్గర నుంచి బోల్డ్ విషయాలు నేర్చుకొని అంటే ఎత్తుకు పై ఎత్తు వేసేంత రేంజ్లో ఉన్నారు. అంటే అది 2nd క్లాస్ పిల్లలైనా 5th క్లాస్ పిల్లలు అంటే ఏ వయసుకి ఆ వయసులా కాకుండా కొంచెం ఎక్కువగా ఉన్నారనమాట. ఎందుకు అంటే జనరేషన్లో గ్యాప్ అండి. అయితే పిల్లలతో ఆడాలి ఖచ్చితంగా. పిల్లలు అనేవాళ్ళు సదరు పిల్లలతో ఆడుకోవాలి. వాళ్ళ దగ్గర నుంచి మంచి చెడు అన్నీ కూడా నేర్చుకోవాలి. దాంతో పాటుగా మన ఇంట్లో ఉండే పెద్దవాళ్లతో కూడా అంతే టైం కూడా స్పెండ్ చేయాలి. అంటే మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు వాళ్ళకి చక్కటి కథలు చెప్తూ ఉంటారు, మంచి విషయాలు చెప్తూ ఉంటారు, ఇది మంచి ఇది చెడు అని చెప్తూ ఉంటారు. దానివల్ల ఏంటి అంటే ఒక ఈక్వాలిటీ అనేది వస్తుంది అనమాట. అంటే పిల్లలతో ఆడగలగాలి, పెద్దవాళ్ళతో కూర్చోగలగాలి, ఒక కుదురు వస్తుంది, ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అలా ఏంటి అంటే ఈ జనరేషన్ పిల్లలకు అన్నీ అలవాటు చేసే విధంగా మనం కూడా వాళ్ళకి అలవాటు చేయాలన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు కూడా మన అమృతం కార్యక్రమం అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ చక్కటి వంటకాలతో రెడీగా ఉంది కాబట్టి మొదలు పెట్టిద్దాం. మరి ముందుగా అమృతంలో నేను తయారు చేయబోయే మొదటి వంట పేరేంటో తెలుసా? బీరకాయ దోశ. బీరకాయతో దోశ ఏంటి అంటారా? చాలా బాగుంటుందండి, చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది చూడడానికి. మరి ముందుగా బీరకాయ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బీరకాయ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న బియ్యం 1 కప్పు, నానబెట్టుకున్న మినప్పప్పు 1 కప్పు, నానబెట్టుకున్న మెంతులు 1 టేబుల్ స్పూన్, బీరకాయ ముక్కలు 1 కప్పు, ఎండుమిరపకాయలు 4, చింతపండు కొద్దిగా, కొబ్బరి ముక్కలు 1 కప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, బెల్లం కొద్దిగా, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. బీరకాయ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ బీరకాయను మనం ఇలా చక్రాల్లాగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి, అంతే. మిగతా మన ప్రాసెస్ ఏంటి అంటే మినప్పప్పు ఒక 2 గంటల పాటు నానబెట్టాను, బియ్యం 1 గంట పాటు నానబెట్టాను, మెంతులు కాసేపు నానబెట్టాను, చింతపండు కూడా నానబెట్టాను, ఎండుమిరపకాయలు నానబెట్టాను, అంతే అండి. ఇక్కడ మీకు చూస్తే మీకు అర్థమైపోతుంది ఇదేది అంటే అన్ని మీ అందరికీ తెలిసినవే, కొత్త ప్రాసెస్లో నేనేమీ చేయలేదు. అయితే బీరకాయ దోశ మాత్రం చాలా కొత్తగా ఉంటుందండి. ఇవన్నీ మీకు ఆల్రెడీ అలవాటైనవే, మన ఇంట్లో ఉండేవి, అదంతా ఓకే. బీరకాయ దోశ మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. అయితే ముందుగా బీరకాయ గురించి మాట్లాడుకుందాం. బీరకాయ అనేది చక్కటి నీరుకాయ. మనకి వెజిటబుల్స్లో నీరు ఎక్కువగా ఉండేటువంటి వెజిటబుల్స్ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అందులో సొరకాయ, బీరకాయ, కీర దోసకాయ ఇవన్నీ కూడా చాలా చాలా మంచిది. ఆ విషయం చాలా మందికి తెలుసు. అయితే ఇందులో మనకు అధికంగా ఏవేవి ఉంటాయి? ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఐరన్, జింక్, మెగ్నీషియం, తర్వాత విటమిన్ ఏ కూడా ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఏ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటి ప్రయోజనాలు? స్కిన్కి చాలా మంచిది, కంటికి చాలా మంచిది. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి రోగనిరోధక శక్తి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మనకు లివర్ని శుభ్రం చేయడానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి. అంటే ఏవైతే ఎక్కువ నీరు శాతం ఉంటాయో అది ఏదైనా అందుకే పళ్ళు ఎక్కువగా తినండి ఎందుకు చెప్తూ ఉంటారు? మన శరీరంలోని చెడు మలినాలను వాష్ అవుట్ చేయడానికి. ఎందుకంటే నీరు శాతం ఎక్కువగా ఉంటుంది చాలా వరకు పళ్ళల్లో. అలాగే వెజిటబుల్స్లో కూడా కొన్ని వెజిటబుల్స్లో చాలా నీరు శాతం ఎక్కువగా ఉన్నవి మనకు లివర్ని, కిడ్నీని శుభ్రపరిచే విషయంలో చాలా బాగా సహాయపడతాయి. అలాగే షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా దీన్ని తీసుకోవచ్చు. అలాగే కామర్లతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా మనకి బీరకాయ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మనకి ఎలాగైతే లివర్ని శుభ్రపరుస్తుందో, కిడ్నీని శుభ్రపరుస్తుందో, అలాగే మన రక్తాన్ని కూడా ప్యూరిఫై చేస్తుంది తెలుసా? సో బ్లడ్ ప్యూరిఫికేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఎలాగైతే మనం స్నానం చేసి మన ఒళ్ళును శుభ్రపరచుకుంటామో అలాగే మన ఇంటర్నల్గా ఆర్గన్స్ని కూడా మనం శుభ్రపరచుకునే అవసరం ఎంతైనా ఉంటుంది కదా. అలా ఏంటి అంటే బ్లడ్ని కూడా ప్యూరిఫై చేస్తుంది అనమాట. మరి ఇన్ని రకాల ఉపయోగాలు మన బీరకాయతో ఉన్నాయి. మరి దాంతో ఒక చక్కటి దోశ తయారు చేయబోతున్నా. ఇది డెఫినెట్గా మనకు అల్పాహారంగా తీసుకుంటే చాలా బాగుంటుంది దోశ కాబట్టి. ఇప్పుడు ఈ మధ్యకాలం చాలా మంది టిఫిన్స్ రాత్రిపూట కూడా తింటున్నారు. అసలు ఎవరు కూడా రాత్రిపూట అన్నము అలాంటివి ఏవి తినట్లేదు, చపాతీలు, టిఫిన్స్ అలాంటివే చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈసారి ఈ బీరకాయ దోశ మీరు కూడా తయారు చేసుకోండి. మరి మొదలు పెట్టిద్దాం. మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులో ముందుగా నానబెట్టుకున్నటువంటి మినప్పప్పు వేస్తున్నాను. దానికి తోడు కాస్త నానబెట్టిన బియ్యం కూడా సమానం కన్నా కొంచెం తక్కువ. ఆ తర్వాత నానబెట్టుకున్నటువంటి మెంతులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. అంటే మన కడుపులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ అయినా, ఏదైనా పురుగులు ఉన్నా కూడా, లేదంటే పొట్టలో క్రాంప్స్ వస్తాయి చాలా మందికి. అంటే పొట్ట నొప్పి సంబంధం లేకుండా వస్తూ ఉంటాయి. అప్పుడు ఎవరికైనా సరే అంటే అన్నం జీర్ణం కాకపోయినా వస్తాయి, వాతావరణంలో మార్పులు వచ్చినా కూడా వస్తాయి,
గ్యాస్ ఫామ్ అయిపోయినా కూడా వస్తాయి. అలాంటప్పుడు కూడా మనకు పెరుగు మెంతులు తినమని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా మెంతులు మనకు శరీర బరువు తగ్గించడానికి, ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. అలా మనం మెంతులు కూడా తీసుకున్నాము. ఇందులో జీలకర్ర వేసేసుకుందాం. ఆ తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు, ఓకేనా, కొబ్బరి కూడా వేస్తున్నాము. బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. గుండె ఆరోగ్యానికి కొబ్బరి చాలా చాలా మంచిది. ఆ తర్వాత నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు. ఎందుకు నానబెట్టాము అంటే కాస్త మెత్తపడితే ఏంటి అంటే మనకు రుబ్బుకునేటప్పుడు, ఇదంతా పిండి రుబ్బుకుంటాం కదా, రుబ్బుకునేటప్పుడు కరెక్ట్గా రుబ్బుపడుతుంది అనమాట. ఆ తర్వాత కాస్త పసుపు అండి, చాలా కొంచెం పసుపు, అంటే మనకు రంగు కొంచెం డిఫరెంట్గా రావడానికి, అంటే మరి ఎక్కువగా వేసేయకండి. కొంచెం పసుపు, చాలా కొంచెం బెల్లం, అంటే ఆ చిరు తీపి అంటాం కదా, అంతే, ఆ లైట్గా. ఆ తర్వాత ధనియాలు మనం ఏం నానబెట్టలేదు, సింపుల్గా అలాగే పచ్చిగానే వేసేస్తున్నాము. ఎందుకంటే దోశ కాబట్టి మీకు పెనం మీద వేగుతుంది కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు. ఆ తర్వాత కాస్త చింతపండు గుజ్జైనా వేయచ్చు, నానబెట్టుకున్న చింతపండు ఒక చిన్న రెక్క అయినా వేయచ్చు, ఎక్కువ కూడా అక్కర్లేదు, చిన్న రెక్క అంతే, చాలా చిన్న రెక్క. ఆ తర్వాత ఇందులో ఉప్పు, క్వాంటిటీకి తగ్గట్టుగా ఉప్పు చూసుకొని వేసేస్తున్నాను. మనకి మిగిలింది ఏంటి అంటే బీరకాయ మటుకే నేను ఇంతవరకు వేయలేదనమాట. అది ఇప్పుడే వేయను, కానీ మీ అందరూ అనుకున్నారు కదండి బీరకాయ దోశ అంటే ముందుగా నేను బీరకాయ వేసి చక్కగా పిండంతా రుబ్బేసుకొని ఆ తర్వాత గ్రీన్ కలర్లో వస్తుంది దోశ అని మీరు ఊహించేసుకుని ఉండొచ్చు. అసలు కాదండి, నేను ఇంకో రకంగా చేయబోతున్నాను. దీన్ని ఇంతకుముందే చెప్పాను కదా, చాలా కొత్తగా ఉండబోతుంది ఇది. ఇప్పుడు ఒకసారి ఇది కలిపేసుకొని దీనికి కావాల్సినంత నీళ్లు పోసేసుకొని దోశ పిండిలాగా మనం రుబ్బుకోవాలి. దాని తర్వాత బీరకాయ దోశ ఎలా తయారవుతుందో మీ అందరికీ చెప్తారు. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా దోశ పిండిలాగా రుబ్బేశాను. ఒకసారి మీ కన్సిస్టెన్సీ చూపిస్తానండి. కొంచెం థిక్గానే ఉంది, కావాలంటే మీరు కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవాలి అంటే కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక అసలైన బీరకాయ దోశ ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాం. ముందుగా స్టవ్ వెలిగించేస్తాను. ఇందులో ప్రస్తుతానికి నీళ్ళు అక్కర్లేదు, చూద్దాము, అవసరమైతే వేసుకుందాము. అయితే చెప్పాను కదండి అసలైన ప్రాసెస్లోకి వెళ్ళిపోదామని. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా చక్రాల్లాగా కట్ చేసుకున్నటువంటి ఈ బీరకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఇలా దోశ పిండిలో డిప్ చేయాలి. ఓకే, ఇలా డిప్ చేసి ముందు పెనం మీద పెట్టాలన్నమాట. ఎన్ని పెట్టాలి అంటే మనకి దోశ ఎంత సైజులో అయితే కావాలో అంత పరిమితి పెట్టుకోవాలన్నమాట. లేదా మన దగ్గర ఎన్ని దోసకాయ ముక్కలు ఉన్నాయో దాన్ని బట్టి పెట్టుకోవాలి. అలా మనం డిప్ చేసి బీరకాయ ముక్కలన్నీ కూడా పెనం మీద పెట్టిన తర్వాత పైన నుంచి కాస్త మరలా పిండి కాస్త వేయాలి. ఆ తర్వాత నూనెతో చక్కగా రెండు వైపులు కాల్చాలి. ఇప్పుడు ఇలా చెప్పాను కదా, చేసి చూపిస్తా ఎలా ఉందో చూద్దాం. ఇందులో ఉప్పు కారాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక చక్కగా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. కొంచెం మనం నూనె వేసుకుందాం. ఈలోపు పెనం మీద కొంచెం నూనె వేసుకుంటే కొంచెం మనకు బీరకాయ ముక్కలు ముందుగా మనం పెనం మీద వేస్తున్నాం కాబట్టి కాస్త అంటుకోకుండా ఉంటాయి. ఇది కాస్త సిమ్లోనే పెట్టుకుందామండి. ఇప్పుడు మనం ఇలా బీరకాయ ముక్కల్ని డిప్ చేసుకొని పెనం మీద పెట్టేసుకుందాం. కొంచెం ఫాస్ట్గా చేసేద్దామండి, ఎందుకంటే మనకి అన్ని ఈక్వల్గా అవ్వాలి కాబట్టి. ఇది మనకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను మామూలుగా ఈ సైజ్ తీసుకున్నాను, మీరు ఇంకొంచెం పెద్దగా కావాలంటే ఇంకొంచెం పెద్దగా చేసుకోవచ్చు. ఒక మినీ సైజ్, ఒక మీడియం సైజ్ దోశలాగా వేశాను. దీన్ని మీరు ఇంకొంచెం పైన ఇంత సైజ్ కావాలంటే అంత సైజ్ కూడా వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఇంకొంచెం దోశ పిండిని పైన నుంచి కూడా వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత చక్కగా నూనె వేసేసుకుందాం. చెప్పాను కదండి కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి. అంటే ఎప్పుడూ మామూలుగా బీరకాయను దోసకాయను దోశ పిండిలో వేసేసి రుబ్బేసి అలా చేయడం కన్నా కూడా
కొంచెం కొత్తగా ఉంటుందని ఇలా ట్రై చేశాను. అంటే పిల్లలకు కూడా కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది, మనకు కూడా చేసే వాళ్ళకు కూడా కొంచెం అట్రాక్టివ్గా ఉండాలి అది ఎప్పుడు కూడా. ఎప్పుడు అదే విధంగా అదే ప్రాసెస్లో మనకు కూడా బోరే కదా. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాసెస్లో మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నేను చాలా సిమ్లో, అది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా సిమ్లో పెట్టి వీలైతే కాస్త మూత పెట్టి కూడా మీరు ఈ బీరకాయ దోశను చక్కగా తయారు చేయొచ్చు, 2 వైపులా నూనెతో కాల్చుకుంటూ. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా మన వంటగదిలో వంట బల్ల మీద రకరకాల నూనె మరకలు లేదు అంటే మొండి మరకలు ఏర్పడుతూ ఉంటాయి. అవి త్వరగా పోవాలంటే చాలా ఈజీ టెక్నిక్ ఏంటంటే తెలుసా అండి, నీళ్లలో కాస్త వెనిగర్ కాస్త ఉప్పు కలిపి ఆ నీళ్లతో ఆ వంటగది బల్లను బాగా శుభ్రపరచాలి. అలా శుభ్రపరిచినట్టయితే మరకలు ఇట్టే మాయమైపోతాయి. మరి ఈ చిట్కా మీకు అవసరమైతే ప్రయత్నించండి. మనము ముందుగా బీరకాయ ముక్కల్ని పెట్టుకొని దాని మీద నుంచి చక్కగా ఇలా పిండి వేసుకున్నాం. మీకు ఇటువైపు కూడా చూపిస్తాను. ఇదంతా పిండి వేసుకున్నాము, మరోవైపు తిప్పితే మనకు ఇలా వచ్చిందనమాట. ఇవన్నీ కూడా మనకు బీరకాయ ముక్కలు. అంటే మీకు మామూలుగా ఇలా బ్రేక్ చేసుకున్నప్పుడు, దోశని ఇలా తుంచుకున్నప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మన ప్లేట్ కూడా అసలు మన బీరకాయ దోశకి ఎంత తగ్గట్టుగా ఎంత అందంగా ఉందో. ఇలా తయారైన బీరకాయ దోశను చక్కగా ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. మా వాటర్ మిలన్ ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి మరి మీరు కూడా రెడీగా ఉన్నారా మా బీరకాయ దోశ తయారు చేసుకోవడానికి? నేర్చేసుకోండి. బీరకాయ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బీరకాయ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న బియ్యం 1 కప్పు, నానబెట్టుకున్న మినప్పప్పు 1 కప్పు, నానబెట్టుకున్న మెంతులు 1 టేబుల్ స్పూన్, బీరకాయ ముక్కలు 1 కప్పు, ఎండుమిరపకాయలు 4, చింతపండు కొద్దిగా, కొబ్బరి ముక్కలు 1 కప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, బెల్లం కొద్దిగా, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. బీరకాయ దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న మినపప్పు, నానబెట్టుకున్న బియ్యం, నానబెట్టుకున్న మెంతులు, కాస్త జీలకర్ర, పచ్చి కొబ్బరి ముక్కలు, నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు, కాస్త పసుపు, బెల్లం, ధనియాలు, చింతపండు, కొంచెం ఉప్పు వేసి దోశ పిండిలా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాపై నూనె వేసి తవ్వ వేడైన తర్వాత బీరకాయని దోశ పిండిలో ముంచి తవ్వాపై దోశలాగా అమర్చుకోవాలి. పైన నుంచి మరలా కాస్త దోశ పిండి వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బీరకాయ దోశ రెడీ. చూసారు కదా బీరకాయ దోశ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఇది మనం ఇలా దోశ చూసారా, ఇదిగోండి, ఇది మనం వేసిన పైన లేయర్. దాని లోపల మనకు చక్కగా బీరకాయ చక్కగా ఉడికిపోయింది. బీరకాయతో పాటు ఇలా దోశ ముక్క వస్తుంది అనమాట మనము ఇలా తీసుకున్నప్పుడు. బాగుంది అండి, కొత్తగా ఉంది. అందుకే ఏంటంటే ఇందులో మనం చింతపండు కాస్త బెల్లము ఇవన్నీ కూడా వేసాం. అంటే ఎక్కడా కూడా చప్పదనం ఎక్కడా రాకుండా, అంటే రుచికరంగా ఉండాలని మనం అంటే వేయాల్సిన అన్నీ కూడా వేసేసామండి. చాలా చాలా టేస్టీగా ఉంది. ఇది చాలా కొత్తగా ఉంది, చాలా బాగుంది. తప్పకుండా ప్రయత్నించండి, ఓకేనా? ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? నేను మన అమృతం కార్యక్రమంలో తయారు చేయబోయే రెండో వంట దొండకాయ కొబ్బరి పచ్చడి. దొండకాయతో సాధారణంగా వేపుళ్ళు తయారు చేసుకుంటాము, ముద్దకూరలు తయారు చేసుకుంటాము. పచ్చడి కూడా చాలా మంది తయారు చేసుకుంటారు. మరి ఇవాల్టి మన అమృతం కార్యక్రమంలో దొండకాయ గురించి చాలా విషయాలు తెలుసుకుంటూ దొండకాయ కొబ్బరి పచ్చడి కూడా నేర్చేసుకోండి. మరి అంతకన్నా ముందు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. దొండకాయ కొబ్బరి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయ ముక్కలు 1 కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, చింతపండు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఎండుమిరపకాయలు 4. మరి దొండకాయ కొబ్బరి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే దొండకాయ గురించి మాట్లాడుకోవాలండి. యాక్చువల్గా మనకి ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే అలర్జీస్ అనేవి చాలా వరకు తగ్గిస్తుంది. కానీ చాలా మందికి ఆ విషయం తెలియదు. అంటే కూరగాయల వల్ల అలర్జీ తగ్గుతుందా అని అనుకుంటారు, కానీ ఉంటాయి. అలర్జీని తగ్గించే కూరగాయలు ఉంటాయి, కాఫ్ని రెడ్యూస్ చేసే కూరగాయలు ఉంటాయి, కాఫ్ని పెంచేటువంటి కొన్ని పదార్థాలు కూడా ఉంటాయి. అలా అందులో కేటగిరీలో మనకి అలర్జీస్ని కాఫ్ని తగ్గించేటువంటి చక్కటి ఔషధంలా పనిచేసేటువంటిది అనమాట మన దొండకాయ. అలాగే ఇందులో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది, పెరోటీన్లు ఎక్కువగా ఉంటాయి, మంచి విటమిన్స్ కూడా ఉంటాయి. అలాగే డయాబెటీస్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా ఆ లెవెల్స్ తగ్గించడానికి దొండకాయ చాలా బాగా సహాయపడుతూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయండి. అందుకే ఏంటి అంటే మనకి
దొండకాయ చాలా ఎక్కువగా తినమని చెప్తూ ఉంటారు. అంటే కూరగాయల్లో మనకు అన్ని కూరగాయలు అఫ్కోర్స్ దేవుడు సృష్టించిన ప్రతి కూరగాయ చాలా మంచిది అనుకోండి ఆరోగ్యానికి. అంటే అందులో ముఖ్యంగా దొండకాయకి చాలా చాలా స్పెషల్ ప్లేస్ ఉందని చెప్పొచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటి అంటే మనకు కిడ్నీలో స్టోన్స్ అనేవి చాలా ఎక్కువగా ఏర్పడే అవకాశం ఈ మధ్య జనరేషన్కి ఎక్కువ కనిపిస్తూ ఉంది. అలాంటప్పుడు ఏంటి అంటే మనకు దొండకాయని తీసుకోవడం వల్ల, తరచూ తీసుకుంటూ ఉండడం వల్ల అసలు మనకు ఆ మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా ఉంటుంది. ముందుగా ఏర్పడినచో మెల్లగా తగ్గే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అందుకు కిడ్నీ స్టోన్స్తో ఇబ్బంది పడుతున్న వారికి, కిడ్నీ స్టోన్స్ రాకుండా చూసుకోవాలనుకున్న వారికి మనకు దొండకాయ చాలా బాగా సహాయపడుతుంది. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం దొండకాయ గురించి. ఇక దొండకాయతో ఎన్ని రకాల కూరలు చేసుకోవచ్చు అండి. మామూలుగా చూసుకుంటే దొండకాయతో ఉల్లికారం చేసుకోవచ్చు, అంటే మన అమృతంలో సాత్వికంగా చేస్తామనుకోండి. మామూలుగా చూసుకుంటే దొండకాయతో బోల్డ్ రకాల కూరలు, వేపుళ్ళు తయారు చేసుకోవచ్చు. మరి ఈ రోజు మనం ఎక్కువ పదార్థాలు వాడకుండా చాలా సాత్వికంగా దొండకాయ పచ్చడి కొబ్బరితో పాటు తయారు చేసుకోబోతున్నాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాం. అందులో ఇలా సన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసేసుకుందాం. 1 కప్పు. ఆ తర్వాత ఇందులో కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, అంటే మీకు బాగా స్పైసీగా ఉండాలి పచ్చడి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అనుకోండి. ఈ పచ్చిమిరపకాయలు ఇవన్నీ, ఉప్పులు ఇవన్నీ మన ఇంటికి తగ్గట్టుగా, మన టేస్ట్కి తగ్గట్టుగా మనం మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఆ తర్వాత కొబ్బరి కూడా ఒక 1/2 కప్ వేస్తున్నాను. ఆ తర్వాత పోపు కాస్త ఉంచుకొని కాస్త ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం, ఒక 2. ఆ తర్వాత చింతపండు ఇంకొంచెం. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం చక్కగా రుబ్బేసుకుందాం. అయితే ఇది మనకు పచ్చిగా వేస్తున్నాం కదా అంటారా? ఆ తర్వాత అంటే మనం రుబ్బుకున్న తర్వాత ఒకసారి మనం వేపేసుకోవచ్చు అండి. అంటే దొండకాయ మనకు పచ్చిగా అంటే పచ్చిగా చేసుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ మీకు ఇంకా పచ్చిగా చేసుకుంటున్నామేమో అన్న ఒక ఇది ఉంటే గనక కాస్త దొండకాయ ముక్కల్ని కొంచెం వేయించేసుకోండి. ఒక 5 నిమిషాల పాటు మీరు నూనెలో వేయించేసుకొని ఆ తర్వాత మీరు చక్కగా రుబ్బేసుకుంటే కూడా మీకు అంటే అదొక సాటిస్ఫాక్షన్, ఓకే పచ్చివాసన పోయింది అన్నట్టుగా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది మనకు అంతా రుబ్బుకున్న తర్వాత పోపు వేసే ముందు ఒక్కసారి వేయించేస్తాను. సో అలా అయినా కూడా మనకు ఆ పచ్చివాసన పోయినట్టే లెక్క. మరి ముందుగా ఇందులో సరిపడా నీళ్లు పోసుకొని, కొంచెం నీళ్లు పోసుకొని, నీళ్ళైతే అవసరం, నీళ్లు కాస్త పోసుకొని పచ్చడిగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇలా మనం రుబ్బుకొని రెడీగా పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మరలా స్టవ్ వెలిగించేసుకుందాం. ఇప్పుడు పోపు ప్రాసెస్ చేసుకుందాం. అయితే ఇది మనకు పచ్చిగానే వేసాం, దొండకాయ ముక్కల్ని పచ్చిగానే వేసాం కాబట్టి ఇది ఒక్కసారి మనం వేపేసుకుందాం. ముందుగా పోపు వేసేసుకుందాం. కాస్త నూనె, నూనె కాస్త వేడైన తర్వాత పోపు దినుసులు కూడా వేసేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు. అంటే పచ్చడి కాబట్టి కొంచెం పోపు ఎక్కువగానే వేశాను. ఇది ఒక్కసారి కలిపేసుకుందాం. ఈ పోపు కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు ఒకసారి కలిపేసుకుందాం. మనం ఇంతవరకు ఈ దొండకాయ పచ్చడిలో ఉప్పు వేయలేదండి. ఇప్పుడు ఉప్పు వేసేసుకుందాము. మీరు మామూలుగా రుబ్బుకునేటప్పుడు మీకు సరిపడా ఉప్పు వేసే అలవాటు చాలా మందికి ఉంటుంది రుబ్బుకునేటప్పుడే. అప్పుడు వేసుకున్నప్పుడు మీకు ఇప్పుడు ఇంకా వేయాల్సిన అవసరం ఏం లేదు. ఉప్పు వేసేసుకున్నాము. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ పోపులో కాస్త కరివేపాకు, కరివేపాకు వేసుకున్న తర్వాత మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ దొండకాయ పచ్చడి ఏదైతే ఉందో అది ఈ బాండిలో వేసేసుకుందాం. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. కలిపేసుకొని కొంచెం మనకు ఆ పచ్చి వాసన, ఇందులో ఉండేటువంటి నీరు ఏదైతే ఉందో అదంతా కూడా పోయేంత వరకు మనం ఒక 5 నిమిషాల పాటు దీనిలో వదిలేద్దాం. కలుపుతూ అయినా ఉండొచ్చు, అలా కూడా వదిలేయచ్చు. అప్పుడు మనకు నీరు వెళ్ళిపోతుంది, ఆ పచ్చివాసన కూడా వెళ్ళిపోతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా.
అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. చాలా మందికి అసిడిటీ అనే ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. అసిడిటీ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే ఉదయము సాయంత్రము 1 టేబుల్ స్పూన్ తేనె తీసుకున్నట్టయితే వాళ్లకు ఆ ఇండైజెషన్ ప్రాబ్లం తగ్గి అసిడిటీ కూడా చాలా వరకు తగ్గుతుంది. అంతేకాకుండా ఓవరాల్గా ఆ డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుందన్నమాట. మరి ఈ చిట్కా మీకు అవసరమైతే ప్రయత్నించండి. మన దొండకాయ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయినట్టే లెక్క. ఇది మనకి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తినేటువంటి పచ్చడి, నిలువ పచ్చడి కాదు. ఎందుకంటే ఇందులో మనం నీళ్లు వేసాము, అందుకు ఎక్కువ రోజులు నిలువ ఉండదు. ఒక 2 రోజులు మాత్రమే మనకు ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడైనా ఆహారం ఫ్రెష్గా ఉన్నప్పుడు తినాలి కాబట్టి ఇది ఒక 2 రోజుల లెక్కనే మనం తీసుకోవాలన్నమాట. కొబ్బరితో యాక్చువల్గా ఎటువంటి పచ్చడి చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అంటే కొబ్బరి పచ్చడి చాలా బాగుంటుంది, దాంతోపాటు చేసుకునే ఏ పచ్చడైనా కూడా సూపర్గా ఉంటుంది. ఆ తర్వాత చక్కగా ఎండుమిరపకాయని ఇలా చక్కగా పైన నుంచి ఊరికే డెకరేషన్ తినాలి అనుకునే వాళ్ళు తినేయచ్చు కూడా. ఇలా వేడివేడిగా కమ్మకమ్మగా దొండకాయ కొబ్బరి పచ్చడి తయారైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. దొండకాయ కొబ్బరి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయ ముక్కలు 1 కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, చింతపండు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఎండుమిరపకాయలు 4. దొండకాయ కొబ్బరి పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో దొండకాయ ముక్కలు, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి ముక్కలు, ఎండుమిర్చి, చింతపండు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో కాస్త ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో కాస్త నూనె వేసి వేడైన తర్వాత అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, రుబ్బుకున్న దొండకాయ మిశ్రమాన్ని కూడా వేసి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే దొండకాయ కొబ్బరి పచ్చడి రెడీ. చూసారు కదా దొండకాయ కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. పచ్చళ్ళను ఇలా డైరెక్ట్గా తినే కన్నా కూడా అన్నంతో కలుపుకొని తింటే ఇంకా బాగుంటుంది. బట్ ఇప్పుడు మనకు అంత అవకాశం లేదు కాబట్టి ఇలా తినేద్దాం. కారంగా ఉంది, కొంచెం ఉప్పు తక్కువ వేసా అనిపించింది. బాగుంది, కారం కరెక్ట్గా సరిపోయింది. కొబ్బరి ఉండడం వల్ల కూడా మనకు కారం ఎంత వేసినా కూడా ఈక్వల్ అయింది. ఎందుకంటే కొబ్బరిలో మనకు ఆ తీపి ఉంటుంది కాబట్టి చాలా బాగుందండి. అలా వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదా, ప్రయత్నించండి. చూసారు కదా, మరి ఇవాల్టి మన అమృతం కార్యక్రమంలో నేను పరిచయం చేసిన 2 వంటకాలు చాలా కొత్తవి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కూడా. మీరు ప్రయత్నించండి. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.